ఉండేది. అవును. ఈ రోజుల్లో స్త్రీల క్యాన్సర్, మగవారికి లంగ్ క్యాన్సర్ నెంబర్ 1గా ఉంది. ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి ఇలాంటిది రాకుండా చుక్కకూర అద్భుతంగా పనికొస్తుంది. అంటే రేపటి నుంచి ఆడవారు మార్కెట్లో చుక్కకూర కనపడితే వదలకుండా తినేయాలి. అవును. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. కాస్త ఎప్పుడన్నా మునగాకు, కరివేపాకు, వెజిటబుల్ జ్యూసుల్లో వేసుకుంటే మంచిదని మనం చెప్తాం కదా. ఏమన్నా పుల్కా పిండిలో కూడా కాస్త కలుపుకుంటే, అవును. మునగాకు, మెంతికూర కలుపుకోమంటాం. ఉమ్. కానీ చుక్కకూర అలా పచ్చిది వాడొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటారా, పచ్చి చుక్కకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఉమ్. అవి లోపలికి అట్లా ఎక్కువ మొత్తంలో వెళితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. వండి తిన్నప్పుడు ఆక్సలేట్స్ తగ్గుతాయి. అందుకని చుక్కకూరని వండే తినాలి, పచ్చిగా వాడకూడదు, జ్యూసుల్లో వేసుకోకూడదు. ఈ హంగేరియా వారు దేశం వారు నిరూపించింది ఇంకోటి ఉందమ్మా. ఈ చుక్కకూరలో ఉండే ఫినోలిక్ యాసిడ్స్, ట్రైటర్పిన్స్, యాంతోక్వినోన్స్ ఇట్లాంటివన్నీ